హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రోజ్ నుంచి అబ్రహాం లింకన్ రాసినటువంటి లెటర్ టు హిస్ సన్స్ టీచర్ని ఇంగ్లీష్లో డీటెయిల్డ్గా లైన్ టు లైన్ డిస్కస్ చేయడం జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ నోట్స్ను ప్రొవైడ్ చేయమని మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వారి కోసం నోట్స్ని మరియు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్లో మరియు సెకండ్ ఇయర్లో కూడా యానోటేషన్స్ అనేవి ఉన్నాయి. మనకి యానోటేషన్స్ అనేవి ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం మనము చూస్తాము. ఏంటి యానోటేషన్స్ అంటే? యానోటేషన్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు కామెంట్ రాయటం అని అర్థం. టు ఎక్స్ప్లెయిన్ ఆర్ అండ్ కామెంట్ అని అర్థం. ఈ యానోటేషన్స్ అనేవి ఏంటి అంటే, మనకి ప్రతి లెసన్ తర్వాత కానీ పోయం తర్వాత కానీ ఇంపార్టెంట్ లైన్స్ని టెక్స్ట్ బుక్లో ఆ లెసన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వాటికి మనం యానోటేషన్స్ అంటే ఆన్సర్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. వాటికి మనం రిఫరెన్స్ని, కాంటెక్స్ట్ను, మీనింగ్ మరియు కామెంట్ని కూడా రాయాల్సి ఉంటుంది. రిఫరెన్స్ అంటే ఆ ఇచ్చిన లైన్స్ ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి మరియు ఎవరు రాశారు. కాంటెక్స్ట్ అంటే ఏ సందర్భంలో ఆ లైన్స్, ఆ సెంటెన్సెస్ లేదా ఆ మాటలు చెప్పబడ్డాయి, ఎవరు చెప్పారు. మీనింగ్ అంటే మనం పూర్తిగా దాని అర్థాన్ని విశ్లేషణ చేసి రాయాల్సి ఉంటుంది. కామెంట్ అంటే మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. యానోటేషన్స్ మనకి తెలుగులో కూడా ఉంటాయి. మనము వాటిని సందర్భ సహితుల వ్యాఖ్యలు అంటాం. అయితే ఇంగ్లీష్లో మాత్రం ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం వాటిని గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు యానోటేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. ఇక్కడ మనకి 4 యానోటేషన్స్ టెక్స్ట్ బుక్ వెనుక లెటర్ టు హిస్ సన్స్ టీచర్ నుంచి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఏదో ఒకటి వస్తుంది ఈ విధంగా. అంటే ఈ లెసన్ నుంచి వస్తుందని అర్థం కాదు. ఒక యానోటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రతి యానోటేషన్ నుంచి సెలెక్ట్ చేసి ఒక ప్రోజ్ నుంచి 4 యానోటేషన్స్, పోయిటరీ నుంచి 4 యానోటేషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనం 2 యానోటేషన్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు యానోటేషన్ తలక మీనింగ్ చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. మనం లెటర్ టు హిస్ సన్స్ టీచర్ పార్ట్ 1 మరియు పార్ట్ 2లో లెసన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా ఈ ప్రతి సెంటెన్స్ని కూడా మనం క్షుణ్ణంగా అక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఆల్రెడీ వాచ్ చేసి ఉంటే ఓకే, వాచ్ చేయకపోతే కనుక ఒకసారి మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు మీ తలక అవగాహన అనేది పెరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్. ఇక్కడ ఈ లెసన్లో మాటలన్నీ కూడా మాట్లాడుతున్నది అబ్రహాం లింకన్ గారే. ఏమంటున్నారు? ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్. తన కుమారుడు గురించి చెప్తున్నారు టీచర్కి లెటర్లో. ఏమని? ఇట్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్. తనకి అంతా కూడా ఒక వింతగా ఉంటుంది. న్యూ, కొత్తగా ఉంటుంది. ఎక్కడ? స్కూల్లో. ఎందుకంటే తాను అప్పుడే మొదటిసారి స్కూల్కి రావడం. ఫర్ ఏ వైల్, కొద్ది రోజులు లేదా కొద్ది సమయం. ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. కాబట్టి తను కొత్తగా, వింతగా, భయాలతో ఉంటాడు కాబట్టి తనని తగిన రీతిలో సున్నితముగా వ్యవహరిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాననే విధంగా ఆయన చెప్తున్నారన్నమాట. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్.
టీచ్ హిమ్ టు లెర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్ అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. టీచ్ హిమ్, నా యొక్క కుమారుడికి బోధించండి, టీచ్ చేయండి. ఏ విధంగా? టు లెర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్, ఏ విధంగా తనకి అపజయం వచ్చినప్పటికీ కూడా తను ఏ విధంగా బాధపడకుండా సంతోషంగా ఆ అపజయాన్ని స్వీకరించేలాగా, మరియు ఎంజాయ్ విన్నింగ్, ఒకవేళ అతనికి సక్సెస్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఏ విధంగా సంతోషంగా గడపాలి అనే విషయాన్ని తెలిసేలాగా బోధించండి అనేసి ఈ వాక్యంలో చెప్పారు. దేర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డెస్పైర్ ఇన్ సక్సెస్. గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్, గ్లోరీ అంటే గ్రేట్ బ్యూటీ, ఒక గొప్ప అందం మరియు ఆనందం అనేది ఎందులో ఉంటుంది? ఫెయిల్యూర్లో ఉంటుంది. డెస్పైర్ ఇన్ సక్సెస్, నిరాశ బాధ కూడా ఒక్కొక్కసారి అపజయంలో కూడా ఉంటుంది. ఇదేంటి? మనం యాక్చువల్గా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫెయిల్యూర్లో బాధలు ఉంటాయి, సక్సెస్లో చాలా ఆనందాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అబ్రహాం లింకన్ ఏం చెప్తున్నారంటే, కొన్నిసార్లు అపజయాల్లో కూడా ఆనందాలు ఉంటాయి, అపజయాల్లో కూడా గొప్ప అందం కూడా ఉంటుంది. ఆ అందం అనేది ఆ పిల్లాడికి తెలియాలి, ఆ విద్యార్థికి తెలియాలి. అలాగే కొన్నిసార్లు సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఆ సక్సెస్ని మనము ఆనందించలేము. ఆ విధంగా సక్సెస్ ఒకటే గొప్పది కాదు, ఫెయిల్యూర్ కూడా గొప్పది అనే విషయాన్ని తెలియచేసేలా బోధించమని ఉపాధ్యాయుడికి అబ్రహాం లింకన్ చెప్తున్నారు. అలాగే 4th సెంటెన్స్ చూడండి. టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ ఐడియాస్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్. టీచ్ హిమ్, మా కుమారుడికి బోధించండి. టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ఓన్ ఐడియాస్, తన సొంత ఆలోచనల్లో ఫెయిత్, నమ్మకం ఉండేలాగా, తన మీద తనకు నమ్మకం ఉండేలాగా. ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్, ప్రతి ఒక్కరూ కూడా, తన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా తాను తప్పు అని చెప్పినప్పటికీ కూడా తాను నమ్మిన సిద్ధాంతం కానీ ఆలోచనలు కానీ కరెక్టు అని భావించి వాటిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళగలిగేలా బోధించమని ఇక్కడ అబ్రహాం లింకన్ గారు చెప్తున్నారు. ఈ విధంగా మనం ఈ 4 సెంటెన్సెస్ని లెసన్ బాగా విన్న తర్వాత మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మీరు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోను వాచ్ చేయకపోయినట్లయితే దయచేసి వాచ్ చేయండి, మరింతగా మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఈ యానోటేషన్స్కి ఆన్సర్స్ అనేవి ఏ విధంగా రాయాలి. యాక్చువల్గా ఈ 4 యానోటేషన్స్కి మనం 4 ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. కానీ ఈజీగా ఆన్సర్ని రాసేందుకు వీలుగా ఒకే ఆన్సర్లో 4 కూడా ఆన్సర్ మనం రాయగలిగే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి 4 సెంటెన్స్ రెఫరెన్స్ అంతా ఒకటే. అది తీసుకున్న లెసను లెటర్ టు హిస్ సన్స్ టీచర్ మరియు రాసినది అబ్రహాం లింకన్. సో ఈ విధంగా రాస్తాము. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రిటన్ బై అబ్రహాం లింకన్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్, లెసన్ అయితే లెసన్ రాస్తాము, పోయం అయితే పోయం రాస్తాము. లెటర్ టు హిస్ సన్స్ టీచర్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లేదా సింగిల్ కోట్స్ మనము లెసన్ని హైలైట్ చేయడం కోసం పెట్టాల్సి ఉంటుంది. రిటన్ బై అబ్రహాం లింకన్ మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ప్రతి ఆన్సర్కి కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయే 4 ఆన్సర్స్కి కూడా రిఫరెన్స్, కాంటెక్స్ట్ మరియు కామెంట్ అనేది కామన్. ఆ సెంటెన్స్ మనం ఇప్పుడు మీనింగ్ డిస్కస్ చేసాం కదా, ఆ విధంగా ఆ మీనింగ్ని మనం రాయాల్సి ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా 4 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్లో మనం చాలా నీట్గా రాసి మంచిగా మార్క్స్ని గెయిన్ చేయగలం. కాంటెక్స్ట్ ఏంటి అంటే సందర్భం, అంటే ఏ సందర్భంలో చెప్పారు ఆ మాటల్ని, ఎవరు చెప్పారు అనేది చూస్తాం. వైల్ అర్జింగ్ ద టీచర్ టు ఇన్స్టిల్ ఇన్ హిస్ సన్ సమ్ మారల్ వాల్యూస్, లింకన్ సేస్ దీస్ వర్డ్స్. వైల్, ఎప్పుడు చెప్పారు ఆ మాటల్ని? టీచర్కి అబ్రహాం లింకన్ విజ్ఞప్తి చేస్తున్నప్పుడు ఏమని విజ్ఞప్తి చేశారు? తన కుమారుడిలో కొన్ని మారల్ వాల్యూస్ని, విలువల్ని
నీతి నియమాలని కల్పించమని, అవి అలవర్చుకునేలా చేయమని లింకన్ టీచర్కి చెప్పే సందర్భంలో ఈ మాటలు చెప్పబడ్డాయి లేదా చెప్పారు అని అర్థం. మీనింగ్ చూద్దాం. లింకన్ అపీల్స్ టు ద టీచర్ టు బీ సాఫ్ట్ అంటిల్ హిస్ సన్ గెట్స్ యూజ్డ్ టు ద న్యూ అట్మాస్ఫియర్ ఎట్ స్కూల్. లింకన్ అపీల్స్ చేశారు ఎవరికి? టీచర్కి. ఏమని? టు బీ సాఫ్ట్, చాలా మృదువుగా, నెమ్మదిగా, సున్నితంగా తన కుమారుడితో ఉండమని, వ్యవహరించమని. ఎందుకు? తన కుమారుడు మొదటిసారి స్కూల్కి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కొత్తగా, వింతగా తనకి అనిపించవచ్చు. అందుకు తాను భయపడచ్చు. కాబట్టి తనతో కొంచెం సాఫ్ట్గా, అంటే మృదువుగా, నెమ్మదిగా, తన భయపడకుండా తనని టీచరు చేరదీస్తున్నారులే అని అనిపించేలాగా ప్రవర్తించమని, వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తున్నారు. అది ఫస్ట్ సెంటెన్స్. హీ ఆస్క్స్ హిమ్ టు ఇన్స్టిల్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్ ఇన్ హిస్ సన్ టు లివ్ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని మంచిగా జీవించడానికి ఒక 3 క్వాలిటీస్ని టీచర్ గారికి తన కుమారుడిలో కల్పించమని రిక్వెస్ట్ చేస్తారు ఆయన. ఏంటా 3 క్వాలిటీస్? ఫెయిత్, నమ్మకం, లవ్, ప్రేమ, మరియు కరేజ్, ఆత్మవిశ్వాసం లేదా ధైర్యాన్ని తన కుమారుడిలో ఇమ్మని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే హిస్ సన్ షుడ్ లెర్న్ దట్ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ. అలాగే తన కుమారుడికి ఒక ఫ్రెండ్కి కూడా దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ, దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ. ఈ ప్రపంచంలో ఫ్రెండ్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. అలాగే ఫ్రెండ్కి ఒక ఎనిమీకి కూడా ఒక ఫ్రెండ్ ఉంటారు. అలాగే ఒక హీరోకి కూడా ఒక విలన్ ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ ఎనిమీ. మనము ఫ్రెండ్ని ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలో కలిగి ఉంటామో అలాగే ఎనిమీస్ కూడా ఉంటారు. హీరో ఫర్ ఎవ్రీ విలన్. అలాగే ప్రతి హీరోకి కూడా ఒక విలన్, అంటే అందరికీ నచ్చాలని ఉండదు, కానీ మనం అందరినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. అంటే ఈ ప్రపంచంలో మంచి చెడులు 2 ఉంటాయి. మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు అనే విషయం తెలియాలి. అయినప్పటికీ కూడా ముందుగా విద్యార్థికి చెడు విషయాలే కాకుండా మంచి విషయాలు తెలియజేసినట్లయితే ఆ విద్యార్థి డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటాడు. ఎందుకంటే కేవలం ఈ ప్రపంచమంతా కూడా చెడు విషయాలతో నిండిపోయి ఉన్నదని అన్నప్పుడు తను బాధపడతాడు. కానీ హీరోస్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని, అనే భరోసా అనేది తన పిల్లాడికి, తన కుమారుడికి తెలియాలని చెప్పేసి ఆయన టీచర్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే హార్డ్ ఎర్నడ్ మనీ హ్యాస్ గ్రేటర్ వాల్యూ దాన్ ఈజీ మనీ. హార్డ్ ఎర్నడ్ మనీ, కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఈజీగా మనకు వచ్చేటువంటి డబ్బు కంటే చాలా విలువైనది అన్న విషయం తెలియాలి. అలాగే హీ షుడ్ లెర్న్ టు యాక్సెప్ట్ డిఫీట్ గ్రేస్ఫుల్లీ. కొంతమంది అపజయం వస్తే చాలా కృంగిపోతారు. ఆ విధంగా కృంగిపోకుండా, ఒకవేళ తనకి అపజయం వచ్చినప్పుడు, ఓడిపోయినప్పటికీ కూడా ఆటలో ఏ విధంగా మనకి ఓటమి అనేది సహజంగా ఉంటుందో జీవితంలో కూడా ఓటమి అనేది సహజంగా వస్తుంది. ఈసారి ఓటమి వస్తే మరొకసారి కష్టపడి పని చేస్తే మరొకసారి మనకి విజయం రావచ్చు అన్నటువంటి విషయాన్ని తన కుమారుడికి తెలిసేలా చేయమని ఉపాధ్యాయునికి ఆయన వేడుకుంటారు. హీ మస్ట్ బి జెంటిల్ విత్ ద గుడ్. అలాగే తన కుమారుడు ఏ విధంగా తయారవ్వాలంటే మంచి వాళ్ళతో మంచిగా, మృదువుగా, అలాగే టఫ్ విత్ ద రోడ్, అలాగే చెడ్డవాళ్ళతో తగిన విధంగా, అంటే కఠినంగా వ్యవహరించేలా చేయమని టీచర్కి ఆయన రిక్వెస్ట్ చేస్తారు. అలాగే
హీ షుడ్ రీడ్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ అప్రిషియేట్ ద బ్యూటీస్ ఆఫ్ నేచర్. అతడు పుస్తకాలను చదవాలి, అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించగలగాలి. దానితో పాటుగా యాజ్ వెల్ యాజ్ అప్రిషియేట్ ద బ్యూటీస్ ఆఫ్ నేచర్, ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో చాలా అందాలు ఉన్నాయి, వాటిని ఆస్వాదించగలిగేలా తన కుమారుడిని తయారు చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తారు. ఈ ప్రపంచంలో అందాలతో పాటు చాలా తెలివితేటలు, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని కూడా తనకి కలిగేలా చేయమని, ఎన్నో ఇంకా అర్థం కాని విషయాలు ఉన్నాయి, ఆ అర్థం కాని విషయాలు కూడా తను అవగాహన చేసుకునేలాగా, ఎన్నో రహస్యాలని తను ఛేదించేలాగా తన జ్ఞానం ఉండాలని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తారు. అబ్రహాం లింకన్ టీచర్కి రిక్వెస్ట్ చేస్తారు. హీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి మనం చేసేది కరెక్ట్ కాదు అని చెప్తారు, అంత మాత్రాన అది కరెక్ట్ కాకుండా పోదు. ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్, ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్నది తప్పు అని చెప్పొచ్చు, కానీ ఆ సందర్భంలో ఆ విద్యార్థి తన ఆత్మవిశ్వాసాన్ని, తన ఆలోచనలపైన, తన జ్ఞానం పైన తనకు నమ్మకాన్ని ఉంచి తన ప్రయత్నంలో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తాడు ఒక్కొక్కసారి. ఆ విధంగా చేయమని ఆయన అబ్రహాం లింకన్ టీచర్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. హీ షుడ్ లిసన్ టు ఎవ్రీ వన్, అతడు ప్రతి ఒక్కరిని వినాలి, అంటే ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కూడా వినాలి. బట్ టేక్ ఏ డెసిషన్ ఆఫ్ హిజ్ ఓన్, కానీ అన్ని విషయాలని గమనించిన తర్వాత, వాటి నుంచి నిజాలను తేల్చుకున్న తర్వాత, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్న తర్వాత, వాటిలోంచి మంచి విషయాలని, తగిన విషయాలని తను నిర్ణయాలుగా కొనగలిగేలా తన కుమారుడిని తయారు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అబ్రహాం లింకన్. ఈ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హ్యుమానిటీ అండ్ ఇన్ గాడ్. చివరగా లెసన్లో అబ్రహాం లింకన్ ఏం చెప్తారంటే, అన్ని క్వాలిటీస్ కంటే తనపైన తనకి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అలా నమ్మకం ఉన్నప్పుడే, తన ఆలోచనలపైన తన నమ్మకము మరియు ఒక పాజిటివ్ మైండ్ సెట్, సానుకూల దృక్పథాన్ని తనకి కలిగి ఉన్నట్లయితే దాని యొక్క శక్తి చాలా ఎక్కువ. కాబట్టి తన జీవితంలో ఎన్నో విజయాలను తను పొందగలడు. ఒక సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని, సమర్థవంతమైన జీవితాన్ని పొందగలుగుతాడని చెప్పేసి అబ్రహాం లింకన్ ఆశిస్తారు. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హ్యుమానిటీ అండ్ ఇన్ గాడ్, ఆ విధంగా తనపైన తన నమ్మకము మరియు పాజిటివ్ యాటిట్యూడ్ ఏ విద్యార్థికి అయితే ఉంటుందో, తను ఈ మానవులందరిపైన మరియు దేవుని పైన నమ్మకాన్ని ఉంచుతారు అని అబ్రహాం లింకన్ లెటర్లో పేర్కొనడం జరిగింది. సో దీనిపైన కామెంట్ ఏంటంటే, ద లెటర్ ఈజ్ నోన్ ఫర్ లింకన్స్ పొయిటిక్ స్టైల్ ఆఫ్ ప్రోజ్. ఈ లెటర్ అనేది చాలా ఫేమస్. దేనికి? పొయిటిక్ స్టైల్ ఆఫ్ ప్రోజ్. మనం లెటర్ని చూసినట్లయితే ఒక పొయిటిక్ స్టైల్లో ఉంటుంది, ఒక పోయంలా మనకి ఉంటుంది, కానీ అది ప్రోజు. సో ఇంత బ్రీఫ్గా చాలా ఎక్కువ జ్ఞానాన్ని, అలాగే ఈ లెటర్ ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం రాసినటువంటి లెటరు, కానీ ఇప్పటికీ మరి భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా ఈ లెటర్ అనేది పూర్తిగా అవసరమయ్యి ఉంటుంది. ఈ లెటర్లో ఉన్న విషయాలు ప్రతి విద్యార్థి, ఇక్కడ అబ్రహాం లింకన్ తన కుమారుడు గురించి చెప్పినటువంటి విషయాలుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రతి విద్యార్థి కూడా ఏ అయితే గుడ్ క్వాలిటీస్ మనం డిస్కస్ చేసామో ప్రతి గుడ్ క్వాలిటీని కూడా అలవర్చుకునేలా ప్రయత్నించాలి. ప్రతి టీచర్ కూడా ఇటువంటి మంచి క్వాలిటీస్ అన్నింటినీ కూడా తమ విద్యార్థులలో అలవర్చుకునేలా చేయగలగాలనే సందేశాన్ని మనకి ఈ లెసన్ అనేది ఇస్తుంది. ఇంతటి మంచి లెసన్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి ప్రోజ్లో మొదటిగా ఉండడం మన తలక అదృష్టంగా భావించాలి. సో ఈ విధంగా మనం యానోటేషన్స్కి, ఈ 4 యానోటేషన్స్కి మనం ఆన్సర్ రాసాము. ఇక్కడ మనం ఏంటంటే, మనం బాగా అర్థం చేసుకుని రిఫరెన్స్, కాంటెక్స్ట్, కామెంట్ అనేవి మనము అన్నిటికీ కామన్గా రాసినప్పటికీ కూడా ఇచ్చిన సెంటెన్స్ని మీనింగ్ని కరెక్ట్గా అర్థం చేసుకుని తగిన విధంగా రాసినట్లయితే
ఆన్సర్ అప్రోప్రియేట్గా ఉంటుంది. పూర్తిగా రాసినా కూడా కరెక్టే, కానీ రిలవెంట్గా మనం రాస్తే మనకి మంచిగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి లెసన్ తర్వాత యానోటేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్, ఆ యానోటేషన్స్ కూడా ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. 4 మార్క్స్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనకు చూడండి. హౌ ఈజ్ ద టీచర్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్కల్కేట్ ఆనెస్టీ అండ్ వరల్డ్లీ విజ్డమ్ ఇన్ ద చైల్డ్? పిల్లాడిలో ఉపాధ్యాయుడు, టీచరు ఏ విధంగా నిజాయితీ మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కల్పించగలడు, ఇన్కల్కేట్ అలవర్చుకునేలా చేయగలడు, ఏ విధంగా చేయగలరు అని క్వశ్చన్. అలాగే హౌ కెన్ ద టీచర్ ఇన్స్టిల్ ఫెయిత్, లవ్, కరేజ్ ఇన్ లింకన్ సన్? లింకన్ యొక్క కుమారుడిలో ఫెయిత్, లవ్, కరేజ్ ఈ క్వాలిటీస్ని ఏ విధంగా ఉపాధ్యాయుడు అలవర్చుకునేలా చేయగలడు? వాట్ షుడ్ ద టీచర్ డూ టు హెల్ప్ దట్ చైల్డ్ ట్యాకిల్ గుడ్ అండ్ ఎవిల్ ఇన్ ద వరల్డ్? లింకన్ మనకి అక్కడ టీచర్కి ఈ ప్రపంచంలో ఉన్న మంచి చెడులు రెండూ ఉంటాయి, వాటితో ఏ విధంగా వ్యవహరించాలి తెలిసేలా చేయమని ఉపాధ్యాయునికి రిక్వెస్ట్ చేస్తారు. అయితే వాట్ షుడ్ ద టీచర్ డూ టు హెల్ప్? విద్యార్థికి మంచి చెడులను, ఈ ప్రపంచంలో ఉన్న మంచి చెడులను ఏ విధంగా వాటితో వ్యవహరించాలి, వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనే విషయం తెలియజేయడానికి టీచర్ ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేస్తే అతను తనకు సహకరించగలడు అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఇక్కడ కూడా మనం 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఒకే ఆన్సర్ని దానికి డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉన్న 95% మ్యాటర్ మనం మీనింగ్లో డిస్కస్ చేసినదే. కాబట్టి అక్కడ మీరు ఒక ఆన్సర్ని మీరు చదివితే అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ని మీరు చదివినట్లుగానే. చూద్దాం. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రిటర్న్ బై అబ్రహాం లింకన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆప్టిమిజం. ఈ ఒక్క సెంటెన్స్ మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం మీనింగ్లో అక్కడ ఏం చదివామో అదే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క సెంటెన్స్ మనం యాడ్ చేసుకుని మిగతా మీనింగ్ మనము రాయగలిగితే చాలా మంచిగా మనం ఆన్సర్ని రాసినట్లు అవుతుంది. ఇక్కడ చూద్దాం. లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రిటర్న్ బై అబ్రహాం లింకన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే సానుకూల దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్. టోటల్గా మనకి ఈ లెసన్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఏ విధంగా ఒక విద్యార్థిలో డెవలప్ చేయాలి అనే విషయాన్ని చర్చిస్తుంది. లింకన్ అర్జెస్ ద టీచర్ టు ఇన్స్టిల్ ఇన్ హిస్ సన్ సమ్ మారల్ వాల్యూస్ మనం చెప్పుకున్నాం. లింకన్ అపీల్స్ టు ద టీచర్ టు బీ సాఫ్ట్ అంటిల్ హిస్ సన్ గెట్స్ యూజ్డ్ టు ద న్యూ అట్మాస్ఫియర్ ఎట్ స్కూల్. హీ ఆస్క్స్ హిమ్ to instill faith, love and courage in his son to live this life. His son should learn that there is a friend for every enemy and a hero for every villain. Hard earned money has greater value than easy money. He should learn to accept defeat gracefully. He must be gentle with the good and tough with the rude. He should read books as well as appreciate the beauties of nature. He should have faith in his own ideas even if everyone tells him they are wrong. He should listen to everyone but take a decision of his own. He should have faith in himself in order to have faith in humanity అండ్ ఇన్ గాడ్. ఈ టోటల్గా ఈ ఆన్సర్ మన మీనింగ్లో డిస్కస్ చేసినది కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఈ ఆన్సర్ని మీరు మంచిగా చదివి మంచిగా మార్క్స్ను స్కోర్ చేయగలుగుతారని భావిస్తున్నాను. ఇంత అద్భుతంగా ఇంత సింపుల్గా ఈ ఆన్సర్స్ని ప్రిపేర్ చేసినది మై ఫ్రెండ్, అలాగే మై గైడ్ సివిఎస్ రవీంద్రనాథ్ గారు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్,
డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ విశాఖపట్నం ఆయన తయారు చేసినటువంటి అద్భుతమైన మెటీరియల్ ఇది ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసేలా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో మనకి లెసన్స్ అనేవి వస్తాయి, మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు అని చెప్పండి. అలాగే మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే 9652200098 అనేటువంటి వాట్సాప్ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. అలాగే జస్ట్ మీ నేమ్ అండ్ స్పేస్ ఇచ్చి మీరు చదువుతున్నటువంటి స్టడీని అక్కడ టైప్ చేసి మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి. అలా మీ మొబైల్లో ఈ నెంబర్ని సేవ్ చేసినట్లయితే మేము ఏమైనా మీకు లింక్స్ పంపించినప్పుడు అవి ఓపెన్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా లింక్స్ అనేవి యాక్సెస్ అవ్వడానికి కోసమని మీరు మొబైల్లో సేవ్ చేసుకోండి. అలాగే మరొకసారి మెటీరియల్స్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా మీ నేమ్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. డౌన్లోడ్ త్రూ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకునేలాగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మరియు కైండ్స్ ఆఫ్ వెర్బ్ ఇలా చాలా గ్రామర్ టాపిక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి. వాటిని వాచ్ చేసి యూటిలైజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.